ఆగమ్మా. ఎలా వచ్చావు? నీతో పాటు గౌతమ్ వచ్చాడా? ఏ గౌతమ్ రాకపోతే మీరెళ్ళి తన ఇంట్లో దింపొస్తారా? అవసరం లేదండి, ఆటోలోనే వచ్చాను, ఆటోలోనే వెళ్ళిపోతాను. ఈ టైంలో వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి. శ్రావ్య కాపురం బాగుండాలి, తనకి కృష్ణుడు లాంటి బిడ్డ పుట్టాలి, అదే నా కోరిక. ఇంద్రగారి బాక్స్లో ఉన్నది కృష్ణుడు బొమ్మే కదా, దాని గురించి అపరిచిత వ్యక్తి ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేసి అడిగాడు? అసలు ఆ బాక్స్లోకి కృష్ణుడు బొమ్మ ఎలా వచ్చింది? అంటే ఈ బాక్స్ కరెక్ట్ బాక్స్ కాదా? మరి అసలైన బాక్స్ ఎక్కడున్నట్టు? చూసింది చాలు, వెళ్ళి పడుకో. నందు, నువ్వు వెళ్ళి పడుకో. పదండి. అమ్మా, ఏంట్రా అర్జున్, ఈ సమయంలో డోర్ ఎందుకు కొట్టావు? అహల్య నీ గదిలోకి వచ్చిందమ్మా. ఏరా, అది ఎప్పుడు కనిపించకపోయినా మమ్మల్ని అడుగుతావా? ప్రతిసారి ఈ గోలేంటి మాకు? దాన్ని కనిపెట్టుకుని ఉండడమేనా మా పని? దానికి లేకపోయినా నీకైనా సిగ్గుండాలి. అమ్మా, అహల్య కనిపించట్లేదని టెన్షన్ పడ. సమాధానం చెప్పాలంటే తనకెవరైనా ఉండాలి కదా బామ్మగారు. తను ఎవరికి పుట్టిందో తెలీదు, ఏ గాలికి పెరిగిందో తెలీదు, తనకి ఎవరున్నారో, కాశ్మీర్లో తను ఏం చేసేదో ఏమీ తెలీదు. అహల్యకి నేనున్నాను, తను నా మేనకోడలు. కానీ ఈ విషయం బయటకు చెప్దామంటే గౌతమ్ బాబుకి ఇచ్చిన మాట అడ్డొస్తుంది. నీలాంటి ఊరు పేరు లేని దాన్ని గౌతమ్ నిన్ను ఇంటికి తీసుకొచ్చినప్పుడే నిన్ను నిలదీయాల్సింది. నువ్వు ఎవరు, నీ గుణమేంటి, నువ్వు చేసే పని ఏంటి అని ప్రశ్నించాల్సింది. నిన్న ఆ రోజు అడుగుంటే ఇలా అర్ధరాత్రులు బలాదూరుగా తిరిగొచ్చేదానివి కాదు. ఈ ఇంటి కోడలని ముద్ర వేయించుకుని ఇంత అర్ధరాత్రి పూట ఏం చేయకూడని పనులు చేసొచ్చేవే. అసలు ఎవరివే నువ్వు? నాన్నమ్మ, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు నానమ్మా? నువ్వు తాళి కట్టి తీసుకొచ్చావే, దీని గురించే మాట్లాడుతున్నాను రా. నీతో కూడా చెప్పకుండా ఇది బయటికెళ్ళొచ్చిందే, ఆ పని ఏంటి అని అడుగుతున్నాను.
అలా అడిగే హక్కు అధికారం నీకున్నాయా నానమ్మ? హేయ్, ఏం వాగుతున్నావురా? నేను ఈ ఇంటికి పెద్దదాన్ని. నువ్వు వయసులోనే పెద్దదానివి నానమ్మ, కానీ నీ మనసుందే చాలా చిన్నది. మీలో 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 ఏ ఒక్కరైనా అహల్యని నా భార్యగా ఈ ఇంటి కోడలిగా గుర్తించారా? కనీసం సాటి మనిషిగా మీరు గౌరవించారా? పశువు కన్నా హీనంగా చూస్తూ పని మనిషిలాగా తనతో చాకరీ చేయించారే. అలాంటి మీకు ఈరోజు అహల్యని ప్రశ్నించే హక్కు అధికారం మీకున్నాయా? లేవు. మీకు అర్హత కూడా లేదు. తను నీతో కూడా చెప్పకుండా బయటికి వెళ్ళొచ్చిందిరా. ఆ మాత్రం అడగకూడదా? ఓ, తను బయటికెళ్ళొచ్చిందా? అక్క, నువ్వు ఏ రోజైనా